ప్రభు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము, నీ గాయములను మాన్పెదను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహా కృపను బట్టి దేవుడు ప్రతిదినము అద్భుతమైన రీతిగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. ఈ రోజంతా కూడా దేవుని విశేషమైన కృప మీకు తోడై ఉండాలని నేను ప్రార్థనాపూర్వకముగా వేడుకొనుచున్నాను. ప్రియులారా, చదువుబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు ఈరోజు మనతో అద్భుతమైన రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు మన గాయములను మాన్పే దేవుడు. గాయము అనగానే ప్రియులారా, చాలామంది శారీరక గాయాలు అన్నట్లుగా ఆలోచించి ఉండొచ్చు. కానీ శారీరక గాయాలని ఎవరైనా బాగు చేయగలుగుతారు. అది డాక్టర్ల వల్ల కూడా సాధ్యపరచబడుతుంది. కానీ మన హృదయానికి ఉన్న గాయము, మన మనసుకు చేయబడిన గాయము, అది కట్టడము, అది బాగు చేయడము ఎవరికి కూడా సాధ్యము కాదు. ప్రియులారా, దేవుడు ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దాన వచనము ద్వారా మాట్లాడుతున్న మాటను చూడండి. నిశ్చయముగా ఈరోజు నీ హృదయము గాయపరచబడి ఉందేమో, కానీ ప్రియులారా, దేవుడు నీ ప్రతి గాయమును మాన్పుతాడు. ఎప్పుడు హృదయము గాయపరచబడుతుంది అని ఆలోచన చేసినట్లయితే, మనము నమ్మిన వ్యక్తి, మనము ప్రేమించిన వ్యక్తి మనల్ని మోసము చేసినప్పుడు, ఎవరైతే మన పక్షాన నిలబడతారు, ఎవరైతే మన తోడు ఉంటారు అనుకున్నామో ఆ వ్యక్తే మనతో లేనప్పుడు, ఆ వ్యక్తి మన పక్షాన నిలబడనప్పుడు మన హృదయము గాయపరచబడుతుంది కదా. ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ హృదయము కూడా గాయపరచబడి ఉందేమో. ఏదో ఒక ఓటమిని నువ్వు చూస్తూ ఉన్నావేమో, లేదంటే నీ జీవితంలో నువ్వు అనుకోని పరిస్థితులు సంభవించి భయంకరమైన నష్టాన్ని చూసి నీ హృదయమంతా గాయపరచబడి ఉందేమో. నువ్వు నమ్మిన వారే నిన్ను ఇబ్బందిపరిచి నిన్ను సమస్యలోనికి నెట్టివేశారేమో. ఎవరైతే నాతో జీవితకాలమంతా నాకు మేలుకరముగా నిలబడతారు అనుకున్నారో ఆ వ్యక్తులే మీ జీవితాల్లో, నీ జీవితంలో కీడు చేసి ఉన్నారేమో. ప్రియులారా, నిశ్చయముగా ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ గాయాన్ని నేను మాన్పుతాను అని. నిజమే, మనుషులు గాయాన్ని చేసేవారు, మనుషులు మన గాయాలను రేపేవారు, మన బాధను పెంచేవారు, మన సమస్యల్ని పెంచేవారు. అంతే కదా. ప్రియులారా, యోబు తన కుటుంబంలో తనకున్న సమస్తాన్ని కోల్పోయాడు. తన బిడ్డల్ని కోల్పోయాడు, తన పశువులను కోల్పోయాడు, తన సమస్తమును కోల్పోయినప్పుడు యోబు భార్య వచ్చి అంటూ ఉంటుంది, ఇంకా ఎందుకు బ్రతుకున్నావు, దేవుణ్ణి దూషించి చనిపో అని చెప్పింది. కానీ వచ్చి ఓదార్చి ధైర్యపరచుటలేదు. ప్రియులారా, యోబు స్నేహితులు వచ్చారు. యోబు స్నేహితులు కూడా యోబును వారి మాటల ద్వారా బాధపరుస్తూనే ఉన్నారు. వారి మాటల ద్వారా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. వారి ద్వారా కూడా యోబు బలపరచబడలేదు. వారి ద్వారా యోబు యొక్క మనోవేదన, ఆయన యొక్క గాయము పెరిగిందనే చెప్పాలి. యోబుకున్న దుఃఖము ఇంకా పెంచుతున్నారు తప్ప యోబుకున్న దుఃఖాన్ని వారు తగ్గించలేకపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచిన నీ గాయము మాన్పబడము ఎవరి వల్ల సాధ్యము అని అంటే అది దేవుని వల్ల మాత్రమే సాధ్యము. ఆయన మాత్రమే నీ మనసుకున్న గాయాన్ని, నీ హృదయంలో ఉన్న గాయాన్ని ప్రభు మాన్పేవాడయున్నాడు. ప్రభు మాన్పే దేవుడు. అందుకే కీర్తనకారుడు చక్కటి
మాటలు రాస్తూ ఉన్నాడు. ప్రిలారా, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, నిజమే. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు ఎలా ఉన్నావు? గుండె చెదిరిపోయి ఉందేమో, కృంగిపోయి ఈ జీవితం ఇంకా వ్యర్థము, నేను బ్రతకడము ఇంకా వ్యర్థము, ఇక నా జీవితము కొనసాగింపబడటము వ్యర్థము అన్నట్లుగా ఉంటున్నావేమో. ఎంత నేను కష్టపడుతున్నాను, ఎంత ప్రయాసపడుతున్నాను, అన్నీ చేస్తూ ఉన్నాను, ఏదో ఒక చిన్న సమస్య రాగానే నన్నింతగా ఇబ్బంది పరుస్తూ ఉన్నారు, నన్నింతగా అవమానపరుస్తూ ఉన్నారు, నన్నింతగా ఇబ్బంది పాలు చేస్తున్నారు, ఇక వ్యర్థం నా జీవితము అని గుండె చెదిరిన పరిస్థితిలో ఉన్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, నిన్నీ మనుషులందరూ ఒంటరి వాణ్ణిని, ఒంటరి దానిని చేశారేమో. మనుషులందరూ వారంతా ఒకవైపు వెళ్ళి నిన్ను ఒక్కనిగా చేసి నిన్ను నిలబెట్టి నిన్ను నిందిస్తూ ఉన్నారేమో, అవమానపరుస్తున్నారేమో. అయితే ప్రభు ఈరోజు అటువంటి పరిస్థితిలో ఉన్న నీతోనే మాట్లాడుతున్నాడు. నీ గాయాలను నేను కడుతాను అని. ప్రియులారా, యోసేపు తన తండ్రి ఇంట అల్లారు ముద్దుగా పెరుగుతూ వచ్చాడు. ఎందుకంటే యోసేపు రాహేలు యొక్క ప్రథమ కుమారుడు. యాకోబు ప్రేమించిన రాహేలు యొక్క ప్రథమ కుమారుడు. యోసేపు తండ్రి ఇంట ఉంటూ దేవునికి, తండ్రికి నమ్మకమైన వ్యక్తిగా ఉంటూ తండ్రి చిత్తానుసారముగా నడిపింపబడుతూ తండ్రికిష్టమైన పనులు చేస్తూ ఉన్నాడు. మిగతా వారు 10 మంది కూడా వారి ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నారు, వారి ఇష్టానుసారముగా చేస్తూ ఉన్నారు. వారు చేసిన పొరపాట్లను, వారు చేసిన తప్పిదాలను తండ్రికి తీసుకొచ్చి చెప్తున్నాడు అని చెప్పి యోసేపు మీద వారి అన్నలు కోపము పెంచుకున్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, యోసేపు చిన్ననాటి నుంచే దేవుని దర్శనాన్ని చూడగలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని యోసేపు అన్నలు వారి క్షేమ సమాచారము తెలుసుకుందాము, వారి అన్నలు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలుసుకుందాము అని చెప్పి యోసేపు వాళ్ళ అన్నల క్షేమాన్ని విచారిస్తూ వారి కొరకు వెతుక్కుంటూ ఒక స్థలములో ఉన్నారని, అక్కడికి వెళ్తే అక్కడ వారు లేరు. అక్కడ ఉన్నవారిని అడిగితే, మా సహోదరులను చూశారా ఎక్కడైనా అనంటే, వారు షెకెముకు వెళ్ళారు అని చెప్పి అతన్ని అక్కడికి పంపిస్తే, యోసేపు నాకెందుకులే అనుకోలే, మా అన్నలు ఎలా ఉన్నారో ఆ ప్రాంతములో అని చెప్పి తన అన్నలను వెతుక్కుంటూ వెళ్ళాడు. ప్రిలారా, అన్నల్ని వెతుక్కుంటూ వెళ్ళిన యోసేపును వారు దూరము నుండి చూసి, ఇదిగో కలలు కనినవాడు వస్తూ ఉన్నాడు, వీడిని చంపేద్దాం అని చెప్పేసి అతని మీద కుట్ర చేసి అతనిని ఒక గుంటలో పడేశారు. గుంటలో పడేసిన తర్వాత మరలా అతన్ని తీసి అక్కడి నుంచి వెళుతున్న వ్యాపారస్తులకు అమ్మివేశారు. అమ్మివేసిన తర్వాత వారు యోసేపును ఐగుప్తునకు తీసుకువెళ్ళి అమ్మేస్తే అక్కడ పోతీఫరో ఇంట్లో బానిసగా బ్రతికాడు యోసేపు. ప్రియ సహోదరి, సహోదరుడా, యోసేపు తన జీవితంలో తన హృదయము ఎంతో గాయపరచబడి ఉండొచ్చు. అయ్యో, నా అన్నలు ఎలా ఉన్నారు, వారి క్షేమస్థితి ఏంటి, వారి పరిస్థితి ఏంటి, నా తండ్రికి వారి క్షేమ సమాచారాన్ని చెప్పాలని నేను వారి కోసము వస్తే నా అన్నలు నన్ను చంపేద్దాం అనుకున్నారు. గుంటలో ఉండి ఎన్నిసార్లు అన్నలు నన్ను కాపాడుతారు అనుకున్నా నన్ను కాపాడలేరు. నన్ను పైకి తీస్తా ఉంటే నా అన్నల మనసు కరిగింది, నా అన్నలు నన్ను పైకి తీస్తూ ఉన్నారు, వారు నాకు ఏ హాని చేయరు అనుకుంటే ఐగుప్తులో ఒక బానిసగా నేను ఉండాల్సి వచ్చింది. నా తండ్రి నాకు మంచి రంగుల వస్త్రాన్ని కుట్టిస్తే నా అన్నలు బానిసగా ఒక వస్త్రహీనుడిగా
ఈ ఐగుప్తులో నన్ను నిలబెట్టారే అని నిజముగా ప్రియ సహోదరి సహోదరుడా, యోసేపు హృదయము ఎంత గాయపరచబడి ఉండొచ్చు. ఆయన గుండె చెదిరిన పరిస్థితిలో ఉండొచ్చు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, పరిశుద్ధ లేఖన భాగములో ఆయన గురించి రాయబడి ఉన్న వచనాలను మనము గమనిస్తే, అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారందరినీ నన్ను మరచిపోవున్నట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాడు. మనష్షే అంటే మరచుట అని అర్థం. ప్రిలారా, ఇంకా లేఖన భాగాన్ని మనము చూస్తే, తర్వాత అతడు నాకు బాధను కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి లేక ఫలము. నిశ్చయముగా ఆ తండ్రి ఇంటి వారిని మర్చిపోలేక యోసేపు తన జీవితంలో ఐగుప్తులో తను జీవించిన కాలములో తన తండ్రి ఇంటి వారిని మర్చిపోలేకపోయాడు అనేది మనకక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే అతను అంటూ ఉంటాడు కదా, నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోవున్నట్లుగా దేవుడు నాకు ఒక జ్యేష్ఠ కుమారుని ఇచ్చాడు, కాబట్టి నేను అతనికి మనష్షే అని పేరు పెడతాను. మరచుట, నా బాధను మర్చిపోవడానికి దేవుడు నాకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఇంచుమించు 17 సంవత్సరాల వయసులో అనుకుంటే, ఈ 13 సంవత్సరాలు ఐగుప్తులో బానిసగా ఉన్నాడంట. 13 సంవత్సరాలు యోసేపు తన జీవితంలో ఎంత కృంగిపోయి ఉంటాడు, ఎంత బాధను అనుభవించి ఉంటాడు, ఎంత భయంకరమైన వేదన, ఒంటరితనము, అవమానము, చేయని దానికి చెరసాలలో ఉంచబడ్డాడు. అవమానాల చేత, నిందల చేత ఒక అన్య దేశములో బానిసగా పనిచేశాడు, ఖైదీగా ఉన్నాడు. ఎంత భయంకరమైన వేదనను అనుభవించి ఉండొచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, 13 సంవత్సరాలు తండ్రి ఇంటిని మరవలేక ఉన్నాడు. అందుకే మనష్షే అనే పేరు పెట్టాడు. రెండోదిగా మనము గమనించినట్లయితే, అయ్యా, నేను ఈ దేశమందు అనుభవించిన బాధను చూసి, నాకు కలిగిన బాధను నన్ను చూసి నీవు నన్ను అభివృద్ధి పొందించావు అని చెప్పి ఎఫ్రాయిము అంటూ, నా సొంత వారు ఎవరూ లేరు, ప్రేమించే తండ్రి లేడు, అన్నలు లేరు, ఎవరూ లేరు, ఒంటరినైపోయాను అనే బాధ, బానిసగా, ఖైదీగా ఆ దేశంలో యోసేపు పడ్డ వేదన ఆయనకు రెండు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నిశ్చయముగా ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఏ సమస్యతో ఉన్నావో, ఏ బాధతో ఉన్నావో, ఏ వేదనతో ఉన్నావో, ఈరోజు దేవుడు నిన్ను చూసే దేవుడు. దేవుడు తన కనుదృష్టి నీపైన నిలిపే దేవుడు. యథార్థముగా జీవించు. ఎక్కడ ఉన్నా నిజమే, ఈరోజు బానిసగా ఉన్నావా, బంధకాల్లో ఉన్నావా, సమస్యల్లో చిక్కుబడి ఉన్నావా, అందరూ నిన్ను ఒంటరిని చేశారా, అయినా యథార్థముగా జీవించి యోసేపు ఎక్కడ ఉన్నా యథార్థంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు తన బాధను మర్చిపోవున్నట్లుగా చేశాడు. దేవుడు ఆ దేశములో తనకు కలిగిన బాధను చూసి తనను అభివృద్ధి పరిచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ గాయాలను దేవుడు మాన్పాలని, నీ హృదయములో నీ గుండె చెదిరిన స్థితిని దేవుడు బాగు చేయాలి అంటే, నీవు దేవుని దృష్టికి యోసేపు వలె యథార్థముగా జీవించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే, తన యందు యథార్థ హృదయము గలవాడిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నదే అన్న వచనము ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు కనుదృష్టి లోకమందంతట కూడా సంచారము చేయుచుందంట. ఎందుకు అంటే, తన యందు యథార్థ హృదయము గలవారిని బలపరచడానికి. ఈరోజు చాలా మంది కనుదృష్టి సంచరిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా?
ఎవరెక్కడ దొరుకుతారో వారిని కృంగదీద్దాం, అవమానపరుద్దాం, నిరుత్సాహపరుద్దామని వారి కన్ను దృష్టి సంచరిస్తుంది. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుని కన్ను దృష్టి ఎందుకు సంచరిస్తుందో తెలుసా? యథార్థ హృదయం కలిగి జీవించు వారిని బలపరచడానికి ఆయన కన్ను దృష్టి సంచరిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఏ గాయముతో ఉన్నా, ఏ హృదయ వేదనతో ఉన్నా, ఏ దుఃఖముతో ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. యథార్థముగా జీవించు, యథార్థమైన హృదయం కలిగి ఉండు. ఏ పరిస్థితిలో ఉన్నా మనుషులందరూ నిన్ను ఒంటరి చేసి ఉండవచ్చు. మనుషులు నీ దగ్గర నుంచి మేలు పొందుకొని నీకు కీడు చేసి ఉండవచ్చు. నీ ద్వారా ప్రయోజనము పొందుకొని నీకు నష్టాన్ని కలిగించి ఉండవచ్చు. నీ ద్వారా పేరు ప్రఖ్యాతలు పొందుకొని ఈరోజు నిన్ను అవమానపరిచి హీన స్థితికి నెట్టివేసి ఉండవచ్చు. అయినా కూడా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినిచున్న నీవు యథార్థమైన హృదయాన్ని కలిగి జీవించు. ఎందుకంటే మనుష్యుడు ఏమి విత్తునో అదే పంటను కోస్తాడని ప్రభు వాగ్దానము చేశాడు. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులెవరో నిన్ను ఇబ్బంది పరిచారని వాళ్లకు నువ్వు ఇబ్బంది చేయాల్సిన అవసరం లేదు. వారు నశించిపోవాలని కోరుకోవలసిన అవసరం లేదు. నీ మట్టుకు నీవు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో యథార్థమైన జీవితము కలిగి ఉండు, యథార్థమైన హృదయం కలిగి ఉండు. తద్వారా ప్రభు నీకు బలాన్ని కలుగజేస్తాడు. యోసేపును హెచ్చించిన రీతిగా ప్రభు నిన్ను కూడా హెచ్చిస్తాడు. నీ గాయాలు మాన్పివేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము చూసినట్లయితే నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు అన్న వచనము ప్రకారము దేవుడు ఈరోజు నీకు బలమును నియమించి ఉన్నాడు. ధైర్యము తెచ్చుకో. కృంగిన స్థితిలో నీవున్న ధైర్యము తెచ్చుకొని యథార్థంగా జీవించు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించే దేవుడు, పేరు ప్రఖ్యాతులను దయచేసే దేవుడు, కీర్తిని కలుగజేసే దేవుడు. నిశ్చయముగా నీ జీవితంలో మంచి పేరు, కీర్తిని ప్రభు నీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నా, నీ హృదయమంతా గాయపరచబడిన స్థితిలో ఉన్నా, నీవు మోసపోయిన స్థితిలో ఉన్నా, నిశ్చయముగా ప్రభు సన్నిధిలో నువ్వు నిలబడు. దేవుడు నిన్ను హెచ్చించి బలపరుస్తాడు. అట్టి రీతిగా మన జీవితాలను బలపరుచుకొని స్థిరపరచుకున్నటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూను సదా ఎల్ల కాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ సర్వశక్తి కలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, ఈ ఉదయమున మీ పరిశుద్ధమైన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయుచున్నాం. తండ్రి, ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఈ మాటలు విన్నారో వారందరి జీవితాల్లో ఈ మాటలు ఫలభరితముగా మార్చుమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, వారి హృదయము గాయపరచబడిన స్థితిలో ఉందేమో కానీ నీ గాయములను మానిపెదను అన్నావు కదా ప్రభువా. అట్టి రీతిగా వారి గాయాలను మాన్పి వారి జీవితాల్లో నెమ్మదిని కలగజేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, బిడ్డలను దీవించండి, కుటుంబాలను దీవించండి. అధికమైన దీవెన, ఆశీర్వాదము, కృప వెంబడి కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాను. అయా, మేలు చేత వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. సహాయము కలుగజేయమని ప్రార్థిస్తున్నాను. మేలుకరమైన గొప్ప కార్యాలు బిడ్డల జీవితాల్లో చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నిశ్చయముగా కృపను చూపించండి ప్రభువా. ఆశీర్వాదాన్ని కలుగజేయండి. యథార్థమైన హృదయము కలిగి జీవించగలిగిన కృప ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ రోజంతా బిడ్డలకు తోడుగా ఉండండి నాయనా. నీ సన్నిధిని తోడుగా ఉంచండి దేవా. వారు చేస్తున్న ప్రతి పనిలో దీవెన కలుగజేయండి, క్షేమాన్ని కలుగజేయండి,
ఆశీర్వాదాన్ని కలుగజేయండి తండ్రి. కృప వెంబడి కృపను ఇవ్వమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని వినూతన దయా కిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు కలుగజేయమని వేడుకొనుచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డకు తోడుగా ఉండి మంచి ఆరోగ్యమును శీఘ్రమైన స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవశాంతి సమాధానాలు లేని ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ప్రతి బిడ్డని రోజు జ్ఞాపకము చేసుకొని దేవా, ఈ దినాన ఆ బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానాలు, ఐక్యత, ప్రేమ, నమ్మకము, విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాం. దేవా, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ బిడ్డల మధ్య, దేశాల మధ్య, నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి నాయన. ఏ బిడ్డ, ఏ అక్కర, ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో, కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.